కొంచెం థియరీ ఉంటుంది ఫస్ట్ 10 నిమిషాలు. అది చెప్తాను ఫస్ట్ మీకు. జస్ట్ ఎ మినిట్. సో, మనం బిల్ పైప్‌లైన్ రన్ చేసామా మనం? ఓకే. జనరల్‌గా మనము ఏ పైప్‌లైన్‌ని రాసినా కూడా మనకు ఏజెంట్ కావాలి అంతేనా? ఏ పైప్‌లైన్‌ని రన్ చేయాలన్నా అది బిల్ పైప్‌లైన్ అయినా, రిలీజ్ పైప్‌లైన్ అయినా మనకు ఏజెంట్ కావాలా? యెస్. ఏజెంట్ లేకుండా మనం ఏం చేయలేం కదా! అంతేనా? ఏ ప్రాజెక్ట్ టాస్క్ అయినా ఏజెంట్ ఎగ్జిక్యూట్ చేస్తది అంతేనా కదా? యాహ్! ఈ ఏజెంట్ ఎవరిస్తారు మనకు? మైక్రోసాఫ్ట్. మైక్రోసాఫ్ట్ ఇస్తాడు. ఆ ఏజెంట్ నువ్వు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ ఏజెంట్ అనేది విండోస్ కావచ్చు, లైనక్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అంటే మైక్రోసాఫ్ట్ నీకొక వీఎంని ఇస్తుంది. ఆ ఏజెంట్ అంటే నథింగ్ బట్ ఒక సర్వర్ అది వీఎం అంతేనా? అవును. అవును. ఇప్పుడు కానీ ఈ మైక్రోసాఫ్ట్ ఇచ్చే ఏజెంట్‌కి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయమ్మ. ఆ ప్రాబ్లమ్స్ ఏంటంటే లిమిటేషన్స్ ఉంటాయి. కొన్ని లిమిటేషన్స్. అవి చెప్తా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్ వన్ ఇంపార్టెంట్ కాల్. ఒక్క నిమిషం ఉండండి. గైస్ వినిపిస్తుందా వాయిస్? యెస్. హ్మ్. ఇప్పుడు ఇక్కడ చూడండి. ఆ పర్టిక్యులర్ ఏజెంట్‌కి కొన్ని లిమిటేషన్ ఉంటాయి. ఫస్ట్ లిమిటేషన్ చూడండి. 10 జీబీ ఆఫ్ స్టోరేజ్ ఉంటది. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మనము ఏ పైప్‌లైన్‌ని తీసుకున్నా ఇప్పుడు ఒక రియాక్ట్ పైప్‌లైన్ తీసుకోండి. ఇది ఇంపార్టెంట్ అండి. ఇది ఇంటర్వ్యూ క్వెషన్స్ చాలా అడుగుతారు వీటి పైన. ఇది మీకు అందరికి కరెక్ట్‌గా అర్థం ఈ కాన్సెప్ట్ అనేది యాస్ ఇట్ ఈస్ బ్రెయిన్‌లోకి ఎక్కాలి కంపల్సరీ. నేను చెప్తుంటా మీరు నన్ను అడుగుతుంటే మీరు చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నా ఏజెంట్. ఇప్పుడు ఈ ఏజెంట్‌లో హ్మ్. ఇక్కడ ఏమవుతది ఈ స్టెప్‌లో? గైస్ ఈ స్టెప్‌లో ఏం జరుగుద్ది? ఏజెంట్ ఇన్‌స్టాల్ అయితది. అక్వైరింగ్ ఎన్ ఏజెంట్. ఏజెంట్ మనకు అలొకేట్ అవుతది. ఏజెంట్ యాహ్! ఇస్తది మైక్రోసాఫ్ట్ దానికో పేరు అది మనకు అలొకేట్ అయింది. ఈ స్టెప్‌లో ఏమవుతుంది? రేపులో ఉన్న మాస్టర్ బ్రాంచ్‌లో ఉన్న కోడ్‌ని ఏజెంట్‌లోని ఎస్ ఫోల్డర్‌కి మూవ్ చేస్తాం. పంపిస్తున్నాం. అంటే ఇప్పుడు ఇదొక టెంపరరీ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసాం ఏజెంట్‌లో అవునా? యాహ్! ఇదొక సోర్స్ ఫోల్డర్. ఇందులోనేమో దీనిలో ఏం జరుగుద్ది? ఎన్‌పీఎం ప్యాకేజ్ ఇన్‌స్టాల్ అవుతుంది. ఇందులో ఏమవుద్ది? బిల్డ్ అవుతుంది. బిల్డ్ అయ్యి ఏమొస్తది మనకు? బిల్డ్ ఫోల్డర్ వస్తుంది. ఆ బిల్డ్ ఫోల్డర్ ఎక్కడ స్టోర్ అయితది? ఎక్కడ వస్తది? ఎక్కడ స్టోర్ ఏ అవుతది? ఎక్కడ ఏ క్లిక్ అవుతది? ఏ ఫోల్డర్‌లో DA1 ఎస్. ఎస్‌లోనే ఉంటది. ఎస్ తర్వాత స్లాష్ బిల్డ్ అని ఉంటది. అవునా? యాహ్! చూడండి. DAS1 బిల్డ్ ఇక్కడే క్రియేట్ అయితది కదా! యాహ్! సో, ఇక్కడ నుంచి మళ్ళీ మనము ఆర్టిఫాక్ట్ క్రియేట్ చేస్తాం. అయితే ఈ ప్రాసెస్‌లో ఏజెంట్‌లో మనము కోడ్ పంపిస్తున్నామా? ఫస్ట్ ఇక్కడ ఈ ప్రాసెస్‌లోనేమో కోడ్ ఏమో ఎస్‌లోకి పంపించాం. అవునా? అవును. అంటే ఏజెంట్ స్పేస్ మనం కన్జ్యూమ్ చేస్తున్నాం. అంతేనా కదా! యెస్. ఇప్పుడు కోడ్ సైజ్ ఎగ్జాంపుల్ ఒక 5 జీబీ ఉందనుకోండి. 5 జీబీ కోడ్ అంతా పంపియాలా ఏజెంట్‌లోకి? అవును. పంపియాలి. కోడ్ మొత్తం ఇస్తేనే ఆ కోడ్‌ని అది కంపైల్ చేసి మనకు ఆన్సర్ ఇస్తది. కోడ్ సగం ఇస్తే అదేం చేస్తది? చేయలేదు కదా! అవును. ఫెయిల్ అవుతుంది. దీంతో పాటుగా ఇప్పుడు బిల్ ఫోల్డర్ క్రియేట్ చేయాలా? దీనికో సైజ్ ఉంటది. ఇదే డాట్ ప్రాజెక్ట్ అయితే పబ్లిష్ ఫోల్డర్ క్రియేట్ చేస్తది. అవునా? అవును. అంటే ఇట్లా మీ ఆర్టిఫాక్ట్ క్రియేట్ చేయడానికి ఏజెంట్‌లో సోర్స్ ఫోల్డర్‌తో పాటుగా కొన్ని ఇంటర్మీడియేట్ ఫోల్డర్ కూడా మనం క్రియేట్ చేస్తున్నాం. అంతేనా? ఈ బిల్డ్, పబ్లిష్ అని. యెస్. ఇవి క్రియేట్ చేసేటప్పుడు దాన్ని స్పేస్ కన్జ్యూమ్ చేస్తున్నాం. అయితే ప్రాజెక్ట్ కోడ్ చాలా ఎక్కువ ఉండి అది 10 జీబీ దాటిపోతే పైప్‌లైన్ ఫెయిల్ అయిపోతుంది. ఎందుకు? ఇక్కడ మీరు చెకౌట్ చేస్తున్నారు. చెకౌట్ చేసే ప్రాసెస్‌లో చెకౌట్ అని లేదు కాపీ అక్కడి నుంచి తీసి ఈడ పెడుతున్నారు. యాహ్! కాపీ చేస్తున్నారు 9 జీబీ 1, 2, 3, 4, 9, 10 జీబీ టోటల్ 11 జీబీ ఉంది. 10 జీబీ రానే ఇక్కడ ఇది ఫెయిల్ అయిపోతది టాస్క్. ఎందుకు ఫెయిల్ అయిపోయిద్ది? స్టోరేజ్ లేదు. ఏజెంట్‌లో 10 జీబీ ఫ్రీ. ఇంక నువ్వు తర్వాత స్టోరేజ్ లేదు దాంట్లో. నువ్వు మూవ్ యాహ్! చేయకపోతే నెక్స్ట్ ఇవేం రావు. ఇక్కడే ఫెయిల్ అయిపోతది పైప్‌లైన్. అవునా? అవును. సో, ఇదొక ప్రాబ్లమ్. ఇదొక లిమిటేషన్ అన్నమాట. మీ ఏజెంట్‌కి ఉన్న డిఫాల్ట్ స్పేస్ 10 జీబీ దాటితే మీ ప్రాజెక్ట్ గనుక చాలా పెద్ద ప్రాజెక్ట్ అయ్యి సైజ్ ఎక్కువగా ఉంటే మీరు దాన్ని ఏం చేయలేరు. అది ఫెయిల్ అయిపోయిద్ది. ఇదో ప్రాబ్లమ్. ఇంకో ప్రాబ్లమ్. ఫస్ట్ ప్రాబ్లమ్ అర్థమైందా అందరికి? క్లియర్? ఓకే. ఇక్కడ చూడండి ప్రైవేట్ ప్రాజెక్ట్. పబ్లిక్, ప్రైవేట్ 2 ప్రాజెక్ట్స్ ఉంటాయి. పబ్లిక్ ఫ్యూచర్‌లో క్రియేట్ చేసాంలే గాని. ఒక్క
ఒక్క జాబ్ అంటే ఒక్కసారి ఒక ఫ్రీ పారలల్ జాబ్ అంటే ఒక్కసారి బిల్ పైప్లైన్ రన్ అవుతున్నప్పుడు ఇట్ కెన్ రన్ అప్ టు 60 మినిట్స్. అంటే ఏంటి 60 మినిట్స్ అంటే ఇప్పుడు ఇదంతా పైప్లైన్ కంప్లీట్ కావడానికి ఎంత టైం పట్టింది మనకు? ఎంత టైం పట్టింది మనకు? 5 1 minutes. మినిట్ 1 మినిట్ 1 మినిట్ 26 సెకండ్స్ ఇక్కడ కనిపిస్తుంది కదా. Yeah. ఇది ఎందుకు పట్టిందంటే సింపుల్ చిన్న బేసిక్ ప్రాజెక్ట్ కాబట్టి ఇంత పట్టింది. రియల్ టైమ్ ఎలా ఉంటదంటే ఇది ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ కొంచెం కాంప్లెక్స్ అయితే అంటే పెద్ద సైజ్ ఉండి అంటే ఎక్కువ ఉంటే 20 మినిట్స్ దాకా పోతాయి. 20 మినిట్స్ దాటవు ఏ పైప్లైన్ అయినా. కానీ ఒక్కోసారి ఏమవుతుందంటే మాకు జరిగింది రియల్ టైమ్‌గా నేను ఆస్ట్రేలియా ఉన్నప్పుడు జరిగింది. ఒక పెద్ద ప్రాజెక్టు అది వేరే ప్రాజెక్ట్ నేను లేను దాంట్లో వేరే ఎవరో ప్రాజెక్ట్ అది. వేరే వాళ్ళు చూస్తున్నారు. అది పైప్లైన్ ఫెయిల్ అయిపోతుంది. ఎప్పుడు ఫెయిల్ అవుతుంది తెలుసా? ఇవన్నీ సక్సెస్ అవుతున్నాయి. లాస్ట్‌కి ఈ ఫైనలైజ్ జాబ్ దగ్గర ఫెయిల్ అయిపోతుంది. అసలు రీజన్ ఏందో అర్థమైతలేదు. ఫెయిల్ అయిపోతుంది. వాళ్ళని పిలిచి చూడమని చెప్తే నేను చూసా. కరెక్ట్‌గా 59 మినిట్స్ 58 సెకండ్స్ దగ్గర ఫెయిల్ అయిపోతుంది. అది అర్థమైందంటే ఈ పైప్లైన్ గనుక 1 అవర్ దాటితే అంటే 59 మినిట్స్ 59 సెకండ్స్ వచ్చిందంటే ఖతం. ఆ పైప్లైన్ కంప్లీట్ అవ్వాల. ఇంకేదైనా టాస్క్ మిగిలి ఉంటే అది ఎగ్జిక్యూట్ అవ్వదు. అది ఫెయిల్ అయిపోయింది. పాయింట్ అర్థమైందా? Okay. ఇప్పుడు చెక్‌ఔట్‌లోనే ఒక 7 జీబీ ఉంది. దాన్ని కాపీ చేయడానికి ఒక స్లో ఇంటర్నెట్ ఉంది మీ దగ్గర. అదొక 45 మినిట్స్ తీసేసుకుంది. నీకు బిల్డ్ కోసం ఒక 5 మినిట్స్ తీసుకుంది. అలా మొత్తం ఒక్కొక్క టాస్క్ పెరిగిపోతూ లాస్ట్ టాస్క్ ఏ టాస్క్ అయినా సరే, ఏ టాస్క్ అయితే 59 మినిట్స్ 59 సెకండ్స్ దాటుతదో అక్కడ ఫెయిల్ అయిపోతది. ఆ సెకండ్‌లో ఫెయిల్ అయిపోద్ది టాస్క్. పాయింట్ అర్థమైందా అండి? Okay. Yeah. అంటే ఏ పైప్‌లైన్ అయినా సరే మీరు గనక మైక్రోసాఫ్ట్ హోస్టెడ్ ఏజెంట్ వాడితే అది 1 అవర్ లోపల కంప్లీట్ అయిపోవాలి. అలా అవ్వని పక్షాన మీ పైప్లైన్ ఫెయిల్ అయిపోతది. అంతేనా? Yeah. ఇంకో లిమిటేషన్ కూడా ఉంది. అదేంటంటే ఇది చూడు. అంటిల్ యూ హావ్ యూజ్డ్ 1800 మినిట్స్ పర్ మంత్. గైస్ ఇక్కడ ఒక లిమిట్ ఉంది. ఇదేం లిమిట్ అంటే ఇప్పుడు ఇదొక పైప్లైన్ అనుకో. దీన్ని ఎన్ని సార్లు మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు? ఇదో పైప్లైన్ అబ్బా. ఇది రియాక్ట్ పైప్లైన్. ఇది ఎప్పుడెప్పుడు ఫైర్ అవుతది? ట్రిగ్గర్ అవుతది. మనం కోడ్ ఏమైనా న్యూ బిల్డ్ పుష్ చేసినప్పుడు కోడ్ నువ్వు ఎన్ని సార్లు చేంజ్ చేస్తే అన్ని సార్లు ట్రిగ్గర్ అవుతది. ఆల్రెడీ ఆటోమేటిక్ ట్రిగ్గర్ పెట్టేస్తావు అంతేనా? Yeah. ఇప్పుడు ప్రోగ్రామర్స్ ఎన్ని సార్లు పుష్ చేస్తుండొచ్చు రియల్ టైమ్‌లో? N number of times. మనకు తెలియదు. వాడు 10 నిమిషాలకు ఒకసారి పుష్ చేస్తాడు. వాడు చిన్న చేంజ్ చేస్తారు, పుష్ చేస్తారు, అవుట్‌పుట్ చెక్ చేస్తారు. డెవ్‌లో అయితే వాళ్ళు ఇట్లా చేస్తూనే ఉంటారు. ఒక రియల్ టైమ్ ప్రాజెక్ట్‌లో మీకు ప్రతిసారి ఒక కొత్త నంబర్ వస్తదా బిల్డ్ చేస్తే మనకు? Yes. అలానే రిలీజ్ చేస్తే మనకి ఇంకో నంబర్ కూడా వస్తది కదా? Yeah. సరే ఆ విధంగా మనకు ఏం చెప్తున్నా ప్రతిసారి కొత్త నంబర్ వస్తది. మనకి రియల్ టైమ్ తెలుసా? బిల్ నంబర్ల సైజ్ ఎక్కడి దాకా పోతదంటే 10,000, 11,000, 12,000 అన్ని బిల్స్ అయిపోతాయి. వానిలా అయిపోయేసరికి. రిలీజెస్ ఎంత అయితాయంటే 8,000, 9,000 అట్లా రిలీజెస్‌లో అయిపోతాయి. ఎందుకంటే అంత కోడ్ రాయడము, మార్చడము, మళ్ళా కొత్త సీఆర్ రావడం అట్లా జరుగుతూ ఉంటాయన్నమాట. Yeah. ఒక్క నెలల ఇప్పుడు ఒకటే ప్రోగ్రామర్ పుష్ చేస్తారా? మోర్ దెన్ 1 ప్రోగ్రామర్ పుష్ చేస్తారా? రియాక్ట్ ఉంది. ఒక్కడే ఉంటాడా? మోర్ దెన్ 1 ఉంటారా దానికి? More than one. ఒక టీమ్ ఉంటది. ఫ్రంట్ ఎండ్ టీమ్ ఉంటది. సేమ్ కోడే ఉంటది అందరి దగ్గర. ఒకడేమో లాగ్ మీద పని చేస్తే ఇంకో దాని మీద పని చేస్తాడు. ఇంకో దాని మీద పని చేస్తాడు. అందరూ కూడా సేమ్ రిపో మీద వర్క్ చేస్తుంటారు. అంతేనా? Yes. వాళ్ళు ఎవరు ఏం చేంజ్ చేసినా ఇక్కడ రన్ అవుతుంటది. ఇలా రన్ అయితున్నప్పుడు ఎగ్జాంపుల్ ఒక పైప్లైన్ అవ్వడానికి 1 అవర్ తీసుకుంది అనుకోండి. ఈ రోజు ఒక 6 రన్ చేశారు. ఎంత టైం అయిపోతది? 6 గంటలు అయిపోయిందా? 6 ఆ పైప్లైన్ 6 సార్లు రన్ చేశారు. ఒక్కొక్కడు ఒక్కొక్కసారి రన్ చేశాడు. అంటే 6 అవర్స్ ఈ రోజు రన్ అయిపోయింది. రేపు 6 అవర్స్ అట్లా మంత్‌లో 30 గంటలు మాత్రమే ఫ్రీ ఉంటది. అంటే అర్థం ఏంటి? ఈ పైప్లైన్ రన్ చేసిన ప్రతిసారి ఆ రన్ అయిన టైం కాలిక్యులేట్ చేసుకుంటది మైక్రోసాఫ్ట్. అది గనుక 30 అవర్స్ రీచ్ అయితే నెక్స్ట్ మంత్ వరకు నువ్వు ఆ పైప్లైన్ రన్ చేయలేవు. అర్థమైందా? Yeah. అంటే లిమిటేషన్ ఉంటది. నువ్వు ఎంత రన్ చేయాలో కూడా లిమిట్ ఉంటది. 30 అవర్స్ రన్ చేస్తే ఒక 5, 6 ఉండి డైలీ 5, 6 సార్లు వేస్తే వారంలో ఖతం అయిపోతది. నెక్స్ట్ 3 వారాలు ఉట్టి కూర్చోవాలి. నువ్వేం రన్ చేయలేవు పైప్లైన్స్. అర్థమైందండి? Yes. సో ఇలాంటి ఒక లిమిటేషన్స్ ఉంటాయి. ఏది వాడినప్పుడు? మైక్రోసాఫ్ట్ హోస్టెడ్ ఏజెంట్ వాడినప్పుడు. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? వెరీ సింపుల్. నా ఓన్ ఏజెంట్ క్రియేట్ చేసుకుంటా. అంటే అర్థం ఏంటి? Virtual machine. నేనే ఒక VM క్రియేట్ చేసుకుంటా. అందులో నా ఇష్టం దాన్ని రన్ చేసుకుంటా. దాని మీద అన్ని పైప్లైన్స్ రన్ చేస్తా. అప్పుడు ఏం అవ్వదు. అంటే అప్పుడు ఏం లిమిటేషన్స్ ఉండవు. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు నేను ఆ ఏజెంట్ నాదే అనుకో. నా ఓన్ VM. ఆ పైప్లైన్ ఎగ్జిక్యూట్ చేయడానికి 1 అవర్ పడుతుంది. ఇప్పుడు దాని యొక్క టైం తగ్గియాలా? ఏం చేస్తాను చెప్పండి? కరెంట్ టైమ్ గంట. నాకు గంట 10 నిమిషాలు అయిపోవాలి. నేను ఏం చేయగలుగుతా చెప్పండి? పాయింట్ అర్థమైందా అండి? Yeah. ఏం లేదా VM కాన్ఫిగరేషన్ పెంచేసేయి అయిపోద్దిగా. Yeah. Computing power పెంచేస్తుంది. అంతే. అది ఇప్పుడు 1 CPU 1 GB ర్యామ్ ఉంది. నేను 4 CPU 32 GB ర్యామ్ పెడతా. అది ఫాస్ట్‌గా ప్రాసెస్ చేస్తే ఫాస్ట్‌గా కంపైల్ చేస్తదా?
మూవింగ్ అంతా ఫాస్ట్ ఉంటుందా? అర్థమైందండి? Yeah. ఏం కాన్ఫిగరేషన్ పెంచుకుంటా పోతే నాకు ప్రైస్ ఎక్కువ అవుతుంది కానీ నా పని జల్ది అయిపోతుంది కదా. ఇప్పుడు 10 Yeah. జీబీ నేను నేను పెంచుకోవచ్చా జీబీ నేను విఎంది? నా ఇష్టం 120 జీబీ క్రియేట్ చేసుకుంటా, 200 జీబీ 1 టీబీ క్రియేట్ చేసుకుంటా, నా ఇష్టం. నేను హైయెస్ట్ స్పేస్ తీసుకునే కొద్ది ప్రైస్ పెరుగుతుంది కానీ నాకు పైప్ లైన్ ఫెయిల్ కాదు అంతేనా? Yes. సో దీనికి ఒకటే సొల్యూషన్ ఏంటంటే యూ నీడ్ టు క్రియేట్ యువర్ ఓన్ సెల్ఫ్ హోస్టెడ్ ఏజెంట్. మైక్రోసాఫ్ట్ హోస్టెడ్ ఏజెంట్ ఏంటి? It has some limitations like storage and time limit. ఇవన్నీ లిమిటేషన్స్ మైక్రోసాఫ్ట్ హోస్టెడ్ అంటే మైక్రోసాఫ్ట్ హోస్టెడ్ ఏజెంట్ అంటే ద VM విల్ బి గివెన్ బై మైక్రోసాఫ్ట్ ఫర్ ఫ్రీ బట్ దేర్ ఆర్ సమ్ లిమిటేషన్స్. Yeah. వాట్ ఇస్ సెల్ఫ్ హోస్టెడ్ ఏజెంట్? Like, we can have our own virtual machine or server and we can configure as per our requirements and we can run multiple times and deploy the application. సో అదే అనమాట. దాన్ని సెల్ఫ్ హోస్టెడ్ ఏజెంట్ ఉంటుంది. యాక్చువల్గా రియల్ టైంలో 95% ఆఫ్ ద టైం మన ఏజెంట్ క్రియేట్ చేయం. ఎందుకు? అంత అవసరం రాదండి. మనం ఏ ప్రాజెక్ట్ కోడ్ కూడా 10 జీబీ కన్నా ఎక్కువ అట్లా ఉండదు. ఎంత పెద్ద కాంప్లెక్స్ అయినా మాక్సిమం 2-3 జీబీ ఉంటుంది అంతే. వెరీ రేర్ కేసెస్లో మనకి ఎక్కువ స్పేస్ అవసరం అవుతుంది. రన్ టైం కూడా దాదాపు 20 మినిట్స్ మాక్సిమం. కానీ కొన్ని ఉంటాయి మీరు అదర్ ఫంక్షన్స్ వాడినప్పుడు అప్పుడు మాత్రం 1 అవర్ దాటుతుంది వాటికి. సో ఆ కేసులో మీరు ఈ మైక్రోసాఫ్ట్ హోస్ట్ యాక్చువల్లీ ఇదే వాడుకోవచ్చు. కానీ ఏం చేయాలంటే కొనుక్కోవాలన్నమాట. దానికి చాలా ప్రైస్ ఉంటుంది. ఒక్కొక్క పైప్ లైన్కి $1 కాస్ట్ ఉంటుంది. నువ్వు 100 పైప్ లైన్ రన్ చేసినా $100 ఖర్చు అయిపోతుంది. వేస్ట్ కదా. దానికంటే ఒక VM క్రియేట్ చేసుకుంటే బెస్ట్. అర్థమైందా? Yeah. సో ఇప్పుడు మన నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే టు కాన్ఫిగర్ అవర్ ఓన్ సెల్ఫ్ హోస్టెడ్ ఏజెంట్. అలా చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే ఈ లిమిటేషన్స్ అన్ని నేను ఓవర్కమ్ అవ్వచ్చు. గైస్ అందరికి అర్థమైందండి ఇది. ప్రధాన్, సాయి, తేజ, క్లియర్ ఐ కాన్సెప్ట్? ఓకే. సో అది ఎలా క్రియేట్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మనం ఏం చేసుకోవాలా? ఒక VM క్రియేట్ చేసుకోవాలి. ఫాస్ట్గా ఒక VM క్రియేట్ చేస్తాను. Connection guys, 1 minute. అరే మనం ఇవి ఇవ్వాలి కదా తమ్ముళ్ళు. సరిపోతుంది. ఒక డిఫాల్ట్ గా 80 ఆన్ చేస్తాను. సో ఇప్పుడు నేను ఒక వర్చువల్ మిషన్ క్రియేట్ చేస్తున్నా. ఇప్పుడు దీన్ని ఎందుకు క్రియేట్ చేస్తున్నా అంటే దీన్ని నేను ఒక ఏజెంట్ గా మార్చేసి నా పైప్ లైన్స్ ని ఈ ఏజెంట్ ద్వారా రన్ చేస్తాను. కాన్సెప్ట్ అర్థమైందండి? హౌ టు యూస్ దిస్ VM యాజ్ అ బిల్డ్ ఏజెంట్ ఆర్ రిలీజ్ ఏజెంట్. గైస్ ఏజెంట్ గా మనకు 2 ఉంటాయి. బిల్డ్ ఏజెంట్ ఉంటుంది, రిలీజ్ ఏజెంట్ ఉంటుంది. బిల్డ్ ఏజెంట్ అంటే ఏంటి? CI. బిల్డ్ ఏజెంట్ అంటే బిల్డ్ పైప్ లైన్ ని ఎగ్జిక్యూట్ చేసే Build pipe. Yeah. ఏజెంట్ అంటే రిలీజ్ పైప్ లైన్ ని ఎగ్జిక్యూట్ చేసే ఏజెంట్ ఆర్ VM ఆర్ సర్వర్ ఎనీథింగ్. గైస్ వాళ్ళు ఇట్లా ఏజెంటే అనరు. వాళ్ళు VM అంటారు, సర్వర్ అంటారు, ఏదైనా ఇష్టంలో అంటారు. సో అన్ని ఒకటే. సార్ మ్యాక్సిమం అంతలో అయిపోవచ్చు ఇంకా మంది ట్రై నెలలో అయిపోతుంది బ్రదర్. మరి ఇంకా ప్రిపేర్ అయిపోవాలి కదా అందుకోసం నెక్స్ట్ మంత్ జాబ్స్ ప్రిపేర్ అవ్వాలి అందరూ. రెజ్యూమ్ డిస్కస్ చేద్దాం అనుకున్నాం కదా. ఇప్పుడు కాల్స్ ఉన్నాయన్నా. అయితే ఏం చేద్దాం, ఇది అయిపోనే డిస్కస్ చేద్దాం. రెజ్యూమ్ ఒక పని చేద్దాం. రేపు ఈరోజు వాట్సాప్ గ్రూప్ లో పెడతారు. రేపు అందరు రండి. రేపు అందరు రెజ్యూమ్ ప్రిపరేషన్ చేద్దాం రేపు. ఓకే అన్న ఇప్పుడు ప్రెసెంట్ కాల్స్ ఉన్నాయన్నా డివాల్స్ పైన. ఇప్పుడు నిజం చెప్పాలంటే బ్రదరు మే ఎండ్ వరకు చాలా లో ఉంది మార్కెట్. ఇప్పుడు మన ఇండియాలో ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇండియా ఎలక్షన్ అంటే జూన్ నెలలో అంటే ఇక్కడ మాకు రిక్రూటర్ ఉంటారు అన్నమాట. రిక్రూటర్ కంపెనీ మాకు టైప్ అయి ఉంది.
వాళ్ళు చెప్పేది ఏంటంటే ఒక హైదరాబాద్లో మాత్రమే ఒక హైదరాబాద్లో మాత్రమే 17,000 పోస్టులు ఉంటాయట అజూర్లో. అంటే వాళ్ళకి వస్తుంది కదా, ఇట్లా వాళ్ళు తీసుకుంటారు కదా మొత్తం వాళ్ళ పెద్ద పెద్ద కంపెనీస్ తోని. నేను 2 months అయిపోయింది నా రెజ్యూమ్ పెట్టేసి. ఇప్పుడు ఏం కాల్స్ లేవు బ్రదర్. ఇప్పుడు మార్చిలో అయితే వచ్చాయి కానీ తర్వాత అసలు లేవు నాకు కాల్స్. ఇప్పుడు అసలు అప్డేట్ చేస్తూ ఉండాలి, లేదంటే రావు calls. అప్డేట్ చేశాను. రెజ్యూమ్ అప్డేట్ చేయాలి. మళ్ళీ ఇంకోటి ఎలక్షన్ అయిన దాకా కూడా మీరు ఏం చేయడానికి లేదండి. ఆ ఒక్క ప్రాజెక్ట్ లేదు. అంటే ఉన్నా కూడా హోల్డ్ లో ఉన్నాయి. ఇప్పుడు వచ్చే గవర్నమెంట్ చాలా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే ఈ ఇయర్ నవంబర్ తర్వాత అయితే బీభత్సంగా ఉంటాయి కాల్స్. ఎందుకంటే యూఎస్ లో ఎలక్షన్స్ అయిపోతాయి. అక్కడ మార్కెట్ ఓపెన్ అయిందంటే ఇక్కడ చాలా ఉంటాయి. ఇప్పుడు కొద్దిగా తెలుసు కదా, డిసిషన్ లాగుంది ఇప్పుడు, తెలుసు కదా మీకు. అజూర్ మాత్రం ఒక అదృష్టం ఏంటంటే మొన్న కోవిడ్ అయిందా, కోవిడ్ అయిపోయిన తర్వాత ఒక చాలా బల్క్ గా జనాలను తీసేస్తారు తెలుసా మీకు. అన్ని కంపెనీస్ కూడా ఇది మూన్ లైటింగ్ అని చెప్పి అది ఇది అని తీసేస్తారు తెలుసా. ఓకే. విన్నారా మీరు ఎప్పుడైనా ఇది? Yes. చాలా నన్ను కూడా అలానే తీసేసినారు అన్న మూలైట్ అనేసి. మొన్న తీసేసినవి వేరే. ఇప్పుడు మొన్న ఒక 3-4 నెలలు తీసేస్తున్నాయి ఏంటంటే రియల్ జాబ్స్ అవి. అంటే ప్రోగ్రామర్ జాబ్, టెస్టర్ జాబ్ అట్లాంటివి. కానీ అంత ముందు మూన్ లైటింగ్ అవి తీసేసిన అన్ని కూడా క్లౌడ్ జాబ్స్. అప్పుడు ఏం చేసి అంటే కరోనా టైంలో ఒక్కొక్కటి 2 జాబులు 3 జాబులు చేస్తూ వాళ్ళు రెగ్యులర్ జాబ్ తో పాటుగా ఇది క్లౌడ్ జాబ్ తీసుకున్నారు. క్లౌడ్ జాబ్ అంటే కొంచెం ఈజీ ఉంటుంది కదా. అవును. సో ఏం చేస్తారంటే అప్పుడు కరోనాలో ఎక్కువ రిక్వైర్మెంట్ ఉండేసరికి ఎక్కువ మంది తీసేసుకొని ఒక 10 మా కంపెనీలో 14 మంది ఉంటుండే అప్పుడు క్లౌడ్ మీద, ఇంకా డెవాప్స్ వాళ్ళు కాకుండా తీసేసుకున్నారు. మొత్తం వాడుతున్నారు. అయిపోగానే ఇంకా ప్రాజెక్ట్ తగ్గగానే ఆ 14 మందిలో నుంచి 9 మందిని తీసేసిండ్రు. ఒక 5గురమే ఉన్నాం. అర్థమవుతుందా? అయితే ఏమైతుంది, ఉన్న వాళ్ళ మీద మస్తు ప్రెషర్ పడుతుంది కదా. అంటే అన్ని చేయలేరు కదా, వర్క్ లోడ్ ఎక్కువ ఉంటుంది కదా. ఇప్పటిదాకా ఏంటంటే అట్లా మేనేజ్ చేసారు. కానీ దాంతో రీసెంట్ ట్రెండ్ ఏమైందంటే ఈ అజుర్ వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి మూవ్ అయిపోతున్నారు. ఏంటంటే ఇట్లా వర్క్ లోడ్ చాలా ఉంటుంది తమ్ముడు. వర్క్ లోడ్ ఎట్లా ఉంటుందంటే అజుర్ టీం వాళ్ళకు పిచ్చిగా ఉంటుంది. రీజన్ ఏంటంటే వాళ్ళు ముందు తీసేసిన ఎంప్లాయీస్ అంతా 90% అజుర్ వాళ్ళే. యాక్సెంచర్, ఇన్ఫోసిస్ అందరూ తీసిన వాళ్ళని కూడా. సో ఇప్పుడు ఏమైపోయిందంటే వీళ్ళు ఇంకో దాన్ని మూవ్ అవ్వడం ఇట్లా చేస్తారు కంటే ఇట్లా కాదని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు వచ్చే రిక్రూట్మెంట్ లో 50% అజుర్ రిక్రూట్మెంట్లే ఉంటాయి. అంటే క్లౌడ్ రిక్రూట్మెంట్, అజుర్ అనే కాదు, AWS అజుర్ అని కలిపి క్లౌడ్ రిక్రూట్మెంట్లే ఉంటాయి. ఇప్పుడు మే, జూన్ తర్వాత, ఈ నవంబర్ తర్వాత అయితే చాలా బాగుంటుంది క్లౌడ్. సో మీరేం చేయాలంటే ఫస్ట్ థింగ్ మీరు ఏం చేయాలంటే ఈ మే ఎండింగ్ కి టార్గెట్ పెట్టుకోవాలి. మన నవంబర్ దూరం అయిపోతుంది కానీ ఎలక్షన్ అయిపోయే లోపు ఈ కోర్స్ కంప్లీట్ చేసేసుకొని ఏదైనా ఒక సర్టిఫికేషన్ ఎగ్జామ్ రాస్తారని లేకపోతే లేదు, అదంతా ఇంపార్టెంట్ కాదు. కానీ ఈ కోర్స్ కంప్లీట్ చేసుకొని మీ రెజ్యూమ్ అప్డేట్ చేసుకుంటూ అప్లై చేసుకోవడమే. ఇప్పుడు ఏం కాల్స్ రావు, ఇప్పుడైతే ఇంపాసిబుల్. ఇప్పుడు మీకు ఒక్క కాల్ కూడా రాదు. మే ఎండింగ్ వరకు కూడా మీకు ఏం కాల్స్ రావు. కానీ తర్వాత మాత్రం చాలా కాల్స్ ఉంటాయి. ఇక్కడ యూకే మార్కెట్ ప్రధాన యూకే యుఎస్ మార్కెట్ అది ఎప్పుడు బాగానే ఉండే, కానీ ఈ మధ్యనే కొంచెం డల్ అయిందని మాకు చెప్పినప్పుడు. కానీ మళ్ళీ అవి ఓపెన్ అవ్వాలంటే ఏం లేదబ్బా, యూఎస్ ప్రాజెక్ట్స్ మీదనే ప్రపంచం యొక్క ఐటీ ఆధారపడి ఉంటుంది తెలుసు కదా. అక్కడ ఎలక్షన్స్ అయిపోవాలా, అక్కడ ప్రాజెక్ట్స్ ఓపెన్ అయితే అన్ని సెట్ అవుతాయి. కానీ ఇప్పుడు కూడా బాగానే ఉందట, కానీ ఒకప్పుడు ఉన్నంత బాగా లేదట. ఒక 6 నెలల ముందు, 1 year ముందు ఉన్నంత సూపర్ ఇప్పుడు ఏం లేదట. సరే రేపు డిస్కస్ చేద్దాం ఇదంతా ఏం చేయాలని. రేపు రెజ్యూమ్ క్లాస్ పెట్టుకొని రెజ్యూమ్ డిస్కస్ చేసుకుంటూ ఎట్లా అప్లోడ్ చేయాలి, ఏం చేయాలని రేపు మాట్లాడదాం. కానీ సరే, ఇక్కడ మీరు విఎం క్రియేట్ చేస్తారా? విఎం మీ విఎం క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలంటే ఆర్డిపి అని అనొచ్చు, ఎంఎస్సిఎస్సి అని అనొచ్చు, ఏదైనా ఒకటి. లాగిన్ అయిన తర్వాత ఏం చేయాలండి? IIS. IIS. ఇప్పుడు 2 to 3 ఓకేనా గైస్? 3 to 4 పెట్టాలా క్లాస్? ఇది మీకు ఏ టైమింగ్ సెట్ అవుతుంది? 3 to 4 అంటే మళ్ళీ ప్రాక్టీస్ లేట్ అయిపోతుంది సార్. అంటే నైట్ అయిపోతుంది ఇంకా. ఓకే 2 to 3 బెస్ట్. ఇక్కడ 9:30 మార్నింగ్ యూకే. అవునా? ఓకే. సరే, ఇప్పుడు ఇక్కడ రండి. ఇది అయిపోయిన తర్వాత ఆ సర్వర్ రోల్ క్రియేట్ అయిపోతుంది. తర్వాత అది ఆన్ చేసి మనం బయటకు వెళ్దాం. ఇక్కడ ఏం చేయాలంటే మీరు డెవాప్స్కి రండి. ఇప్పుడు ఏదో ప్రాజెక్ట్ తీసుకో. బిల్డ్ ఏజెంట్, రిలీజ్ ఏజెంట్ 2 ఉంటాయని చెప్పారు కదా. బిల్డ్ ఏజెంట్ అంటే బిల్ పైప్లైన్ కోసం క్రియేట్ అయ్యబడ్డది. రిలీజ్ ఏజెంట్ అంటే రిలీజ్ పైప్లైన్ కోసం. ఒకటే ఏజెంట్ రెండింటికి వాళ్ళే, రెండు సపరేట్ అన్నమాట. అయితే ఇవి ఎలా క్రియేట్ అవుతాయి అంటే ఫస్ట్ ఈరోజు రిలీజ్ చూద్దాం. రిలీజ్ కొంచెం ఈజీ, బిల్డ్కి కొంచెం ప్రొసీజర్ ఎక్కువ ఉంటుంది. సో అది రేపు లేదా ఎల్లుండి చూద్దాం. రేపు ఇది డిస్కస్ చేస్తాం. ఎల్లుండి బిల్డ్ ఏజెంట్ కంప్లీట్ చేద్దాం. సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే రిలీజెస్కి వెళ్ళాలి. ఇప్పుడు సరే, ఓకే, ఏం చేస్తారు?
ఇప్పుడు ఇది మీ రిలీజ్ ఏజెంట్. ఇప్పుడు యాక్చువల్గా అయితే ఇది కదా నీ రిలీజ్ ఏజెంట్, ఇది కదా. అంటే మామూలుగా నువ్వు ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటావు కదా Yeah. పైప్ లైన్ అని, ఇది విండోస్ అని సెలెక్ట్ చేసుకుంటావు కదా. అయితే నాకు ఇప్పుడు ఇది వద్దు, అవునా? ఇది మార్చుకోలేదు, నేను ఇది డిలీట్ చేస్తాను. ఆ ఏజెంట్ డిఫాల్ట్ ఉన్న మైక్రోసాఫ్ట్ ఏజెంట్ నేను తీసేసాను. తీసేసి ఏం చేయాలంటే ఈ 3 డాట్స్ కొట్టి ఇక్కడ యాడ్ డిప్లాయ్మెంట్ గ్రూప్స్ అవ్వన, ఇది మీ ఏజెంట్ అవుతుంది. అది ఎలా క్రియేట్ చేసుకోవాలంటే ఈ పైప్ లైన్ లో లాస్ట్ డిప్లాయ్మెంట్ గ్రూప్స్ ఒకేలా ఇక్కడ వెళ్ళి న్యూ అని క్రియేట్ ఏదైనా పేరు ఇవ్వండి. అలా క్రియేట్ చేస్తే ఇప్పుడు మీరు ఆ విఎం అనేది మీరు లైనక్స్ అయి ఉండొచ్చు, విండోస్ అయి ఉండొచ్చు. విండోస్ అని ఇక్కడ ఈ బాక్స్ చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని ఈ కోడ్ కాదు ఇదని యాజ్ ఇట్ ఈస్ కాపీ చేసుకోవాలి. కాపీ స్క్రిప్ట్ టు ద క్లిప్ బోర్డ్ అంటే ఇదంతా పైన రాసిన కోడ్ అంతా కాపీ అయిపోతుంది. దీన్ని తీసుకెళ్ళి వెరీ సింపుల్ ఇన్స్టాల్ చేయండి. ఈ వెబ్ సర్వర్ రూల్ అనేది మనం ఇన్స్టాల్ చేయాలి. ఫస్ట్ ఇది ఇన్స్టాల్ చేయక ముందే ఈ సర్వర్ రోల్ ఇన్స్టాల్ చేయాలండి. ఫస్ట్ ఇది అయిపోయిన తర్వాతనే నేను ఇచ్చిన కాపీ కోడ్ తీసుకోవాలి. हूँ मैं रिटायर्ड। तो आप जब आर्मी से तो ये ఎందుకు ఇంత స్లో అవుతుంది తెలుసా ఎవరికైనా? మనం క్రియేట్ చేసింది లో కాన్ఫిగర్డ్ విఎం కదా, అంటే తక్కువ ప్రాసెసింగ్ స్పీడ్, తక్కువ మెమరీ, తక్కువ ర్యామ్ ఉన్నప్పుడు ఏ పనైనా స్లో అవుతుంది, అంతేనా కదా? Yeah. అంటే ఏం లేదు సేనా, మీ ఇక్కడ డిప్లాయ్ చేసిన అప్లికేషన్ స్లో ఉన్న ఒకటే అర్థం, మీది ఏంటది ఆ విఎం సైజ్ తక్కువ ఉంది అన్నట్టు. సైజ్ పెంచితే ఏమవుతుంది? Performance improve. పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది, కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. కానీ పర్ఫార్మెన్స్ ఇంపార్టెంట్ కదా, Yeah. కాస్ట్ ఏముంది కానీ. సరే, ఇప్పుడు ఏం చేయాలంటే ఇందులో ఈ విండోస్ పవర్ షెల్ అని ఉంటుంది, ఇది ఓపెన్ చేయాలి. రైట్ క్లిక్ కొట్టి రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్. అక్కడ కాపీ చేసిన కోడ్ అంతా ఇక్కడ పేస్ట్ చేసి ఎంటర్ కొట్టాలి. ఈ కోడ్ నేను ఎక్కడ కాపీ చేశాను, ఎక్కడి నుంచి కాపీ చేశాను ఈ కోడ్? ఇక్కడ నుంచి, అంతేనా? Yeah. ఇదంతా ఇక్కడ ఇది ఏం చేస్తుంది అంటే మనకు సి డ్రైవ్ లో ఒక ఏజెడ్ ఏజెంట్ అని ఒక డ్రైవ్ క్రియేట్ అవుతుంది, అవునా? చూసారు ఇక్కడ, అంటే ఒక ఏజెంట్ ని మనము VM లో క్రియేట్ చేస్తున్నాం. ఏజెంట్ అంటే విఎంఏ ఏజెంట్, బట్ ఇట్లా ఓ ఏజెంట్ అనే సాఫ్ట్వేర్ అనుకోండి. ఏజెంట్ ని నేను VM లో ఇన్సర్ట్ చేస్తాను. ఇప్పుడు చూడండి, అజూర్ పైప్ లైన్స్ కోసం వచ్చింది కనెక్టింగ్ టు ద సర్వర్. అది మన డెవలప్ అకౌంట్ ఇక్కడ కనెక్ట్ అయింది. ఈ ఏజెంట్ క్రియేట్ అయింది సర్వర్ లో, మనం ఇచ్చిన స్క్రిప్ట్ వాడి అది డెవలప్ అకౌంట్ కి కనెక్ట్ అవుతుంది, అంతేనా కదా? మీ 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 కోడ్ అంతా ఎక్కడ ఉంటుంది? రెపోలో డెవలప్ అకౌంట్ లోనే ఉంటుంది. అది ఏజెంట్ చేయాలంటే వాటి మధ్య కనెక్షన్ ఉండాలి. ఇదే కనెక్షన్. ఎంటర్ డిప్లాయ్ అంటే ఏజెంట్ పేరు ఏమైనా పెడుతున్నాం అనుకుంటున్నాం, ఉన్నదే వాడుకుంటే ఏం అవసరం లేదు. ఏజెంట్ అయిపోయింది. ఎనేబుల్ సర్వీస్ టైప్ అన్రిస్ట్రిక్టెడ్ ఏజెంట్, జస్ట్ ప్రెస్ ఎంటర్ చేయండి, అవసరం లేదు, నో సరిపోయింది. మళ్ళీ సర్వీస్ అకౌంట్ అడుగుతుంది, ఏ అకౌంట్ కావాలంటే ఆ ఉండేది ఒకటే అకౌంట్, ఇంటి అథారిటీ అకౌంట్, జస్ట్ ప్రెస్ ఎంటర్ కొట్టండి, ఏం లేదు.
మీరు జస్ట్ 3 ఎంటర్లు కొట్టండి. అప్పుడు ఏమవుతుందంటే మన ఫైల్ పర్మిషన్స్ వస్తాయి. ఫైనల్‌గా మీరు ఈ సర్వీస్‌ని ప్రివెంట్ సర్వీస్ స్టార్టింగ్ ఇమ్మీడియేట్‌లీ అంటే మీరు సర్వీస్‌ని ఇమ్మీడియేట్‌గా ప్రివెంట్ చేద్దాం అనుకుంటున్నారా? అవసరం ఇప్పుడు వెంటనే స్టార్ట్ అవ్వాలి కదా! అవునా? ప్రివెంటింగ్ అంటే నేను ప్రివెంట్ చేస్తాను వద్దు. అంటే ఏం లేదబ్బా 4 సార్లు ఎంటర్ కొట్టాను 1, 2, 3, 4 కొట్టగానే ఏమవుతదంటే ఇక్కడ మీ డిప్లాయ్‌మెంట్ గ్రూప్ జాబ్‌కెళ్తే ఇక్కడ చూడండి ఒక VM ఇది కూడా మనం క్రియేట్ చేసాం ఇక్కడ చూసారా? ఆన్‌లైన్ అని ఉంది 1. Yes. సో ఇది మనది ఆన్‌లైన్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? వెరీ సింపుల్. రిలీజ్‌కెళ్ళండి. కొత్త రిలీజ్ క్రియేట్ చేస్తా. ఇంకో ఆర్టిఫాక్ట్ పెట్టుకుంటా. జాబ్ ఇక్కడ ఇది నాకు వద్దు. డిలీట్. ఈ ప్లేస్‌లో యాడ్ డిప్లాయ్‌మెంట్ గ్రూప్ జాబ్. ఏ జాబు? ఇది. ఇవి 2 VM1 అనేది నాది. అర్థమైందా అండి? అంతే ఏం చేయదు. ఇక్కడ ఇప్పుడు నువ్వేం చేస్తావు? ఇక 2 విషయాలు. మనము ఇదే VMకి డిప్లాయ్ చేద్దాం. ఎలా చేస్తామంటే IAS అని కొట్టాలి. మేనేజ్ డిప్లాయ్ అండ్ టాస్క్ తీసుకోండి. ఈ ఫస్ట్ ఏం చేయాలండి ఇక్కడ? ఏం లేదు. వెబ్‌సైట్ పేరు అడుగుతది. మన వెబ్‌సైట్ పేరు డిఫాల్ట్. ఫస్ట్ వెబ్‌సైట్ డిఫాల్ట్ వెబ్‌సైట్ కదా! లొకేషన్ www గైస్ అర్థమైందా? ఇదేంటి ఇక్కడ? Yes. Yes. ఇక్కడ చూడండి. ఇక్కడ కూడా అంతే. వెబ్‌సైట్ నేమ్ డిఫాల్ట్. ఈ ఆర్టిఫాక్ట్ ఏమో మీ డ్రాప్ అంటే మీ కోడ్ ఉంది. Yeah. అది చేయాలి. ఖతం అయిపోయింది. ఇప్పుడు ఏమైందో తెలుసా? దీన్ని నేను సేవ్ కొట్టి IAS అని ఎందుకు వాడుతున్నానంటే నేను ఒక VMకి డిప్లాయ్ చేద్దాం అనుకుంటున్నా. ఈ పైప్‌లైన్ వాడా. అందుకే IAS వాడా. ఇప్పుడు నేను క్రియేట్ రిలీజ్ అని కొడతా. ఇప్పుడు రిలీజ్ చూడండి. ఇది రిలీజ్. కొడితే ఇలా కనిపిస్తుంది మీకు రిలీజ్. 1 పెండింగ్ అంటే ఇప్పుడు మన రిలీజ్ టాస్క్ ఎక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది? VMలో. VMలో. ఎవరి VMలో? మనం క్రియేట్ చేసిన VM. మనకు క్రియేట్ చేసిన VMలో. ఒక్క నిమిషం. ఇక్కడ ఎందుకు టైం తీసుకుంటుంది ఇక్కడ? నాది ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఇక్కడ చూడండి. డౌన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు అంటే ఇప్పుడు ఎక్కడ ఎగ్జిక్యూట్ అయిందో చెప్పు నా కోడ్ అంతా చెప్పండి. ఎక్కడికి పోయింది నా కోడ్ అంతా? ద్వారా VM. VMలోకి పోయిందా ఇందులోకి? Yeah. ఎక్కడ పోయింది? ఎక్కడ ఉంటుంది నా కోడ్ అంతా? ఇందులో ఉంటుంది. గ్రూప్లో ఉంటుంది. ఇదంతా కోడ్ ఇక్కడ వచ్చినట్టు ఇప్పుడు దీన్ని యాక్సెస్ చేయొచ్చా నేను బయట నుంచి? Guys, యాక్సెస్ చేయొచ్చు. ఇది మాన్యువల్‌గా కాపీ చేయలేదు. అది మనకు పైప్‌లైన్ ద్వారా కాపీ అయింది. అంతేనా కదా? Yeah. అయితే ఓన్లీ డిఫాల్ట్ సర్వర్‌కే వెళ్తదా డైరెక్ట్‌గా? ఇప్పుడు నువ్వు డిఫాల్ట్ పెట్టినా కూడా డిఫాల్ట్‌కి వెళ్తది. అర్థమవుతుందా? నువ్వు డిఫాల్ట్ అని పెట్టినావు కాబట్టి ఆ లొకేషన్ ఇచ్చినావు కాబట్టి ఆ లొకేషన్‌కి వెళ్తది. ఆ లొకేషన్‌కి వెళ్ళింది డిప్లాయ్ అయిపోయింది. ఇది బాగుంది. ఇప్పుడు ఇప్పుడు ఎగ్జిక్యూట్ అయిపోయింది కరెక్ట్. ఇదే పైప్‌లైన్ నేను ఏం చేద్దాం అనుకుంటున్నా తెలుసా? ఇది ఒక యాప్ సర్వీస్‌కి డిప్లాయ్ చేద్దాం అనుకుంటున్నా. VMకి కాదు. అంటే అర్థం ఏంటి నేను ఏం చేద్దాం అనుకున్నా చెప్పండి? ఇదే రిలీజ్ పైప్‌లైన్ వాడి ఒక యాప్ సర్వీస్‌లోకి డిప్లాయ్ చేయగలుగుతాం ఆ కోడ్‌ని. పాయింట్ అర్థమైందా? Yeah. నేను యాప్ సర్వీస్ క్రియేట్ చేసి రిలీజ్ చేస్తాం. రిలీజింగ్ అప్పుడు రిలీజ్ చేసే దేంట్లోకి? యాప్ సర్వీస్లో క్లిక్ చేస్తాం. యాప్ సర్వర్‌లో ఎవరు రిలీజ్ చేస్తున్నారు? ఎవరు రిలీజ్ చేస్తున్నారు? VM. నా ఏజెంట్, మన ఏజెంట్, మన వర్చువల్ మెషిన్. మైక్రోసాఫ్ట్ కాదు. అవునా? Yes. ఇది మొబైల్ డేటా వాడుతున్నా కొంచెం కనెక్షన్ బాగా Okay. క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడికి రండి. క్రియేట్ అవుతుంది కదా. ఇక్కడ నేను ఏం చేస్తా అంటే రిలీజెస్కి వెళ్ళి VM కొద్దు నాకు నేను ఇది వద్దు నాకు ఇవి. ఈ టాస్క్ వద్దు, ఇది వద్దు. ఇక్కడ నేను అజూర్ యాప్ సర్వీస్ డిప్లాయ్ అంటాను. వెయిట్ చేయండి. ఇది క్రియేట్ అయిపోయిన తర్వాత సేమ్ ప్రాజెక్ట్ అనేది ఇక్కడికి రావాలి. అంతే. ఇప్పుడు నేను సేవ్ రిలీజ్ కొడితే ఏమవుతుంది?
ఇప్పుడు దీనికి తేడా ఏంటి చెప్పండి? రిలీజ్ 1కి, రిలీజ్ 2కి. మేము డిప్లాయ్ అనేది ఫస్ట్‌దేమో వర్చువల్ మెషిన్‌లో చేసాము. సెకండ్‌లోనే యాప్ సర్వీస్. ఈ రెండిటికి డిప్లాయ్ చేసే ఏజెంట్ ఏది? మనం హోస్ట్ చేసిన వర్చువల్ మెషిన్. మనం క్రియేట్ చేసిన VMA 2 పనులు చేస్తుంది. అయితే నువ్వు ఇక్కడైనా డిప్లాయ్ చేసుకో, అక్కడ డిప్లాయ్ చేసే మెషిన్ మాత్రం మనది. ఎక్కడ చేస్తావు అనేది నీ ఇష్టం, అంతే కదా? యాహ్! రిలీజ్ అయిపోతుంది బ్రో, అంతే. ఇది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. మొత్తం Yes. డౌన్లోడ్ ఆర్టిఫాక్ట్ డిప్లాయ్ టు ద యాప్ సర్వీస్‌లోకి వెళ్ళిపోయింది. సో ఈ రోజు టాస్క్‌లు ఏంటంటే మీకు సారీ. ఫస్ట్ టాస్క్ 1, క్రియేట్ a VM. 2, క్రియేట్ a deployment. Next. ఏల్‌డబ్ల్యూపీ ల్యాబ్లకు స్వాగతం. ఉచిత అజూర్ డెవోప్స్ ప్రత్యక్ష ప్రసార తరగతులను వీక్షించడానికి మా యూట్యూబ్ ఛానెల్కు సభ్యత్వాన్ని పొందండి. మరియు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం వివరణలో చూపిన నంబర్ను సంప్రదించండి. సంతోషంగా నేర్చుకోవడం.